హలో ఎవ్రీవన్, నేను మీ కరణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, మనం అందరం 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. ఇండియాస్ గ్రోత్ స్టోరీ ఇంకా బలంగా ఉందండి. స్ట్రాంగ్ ఎర్నింగ్స్ రికవరీ, సపోర్టింగ్ గవర్నమెంట్ పాలసీస్ మరియు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రివైవల్ వల్ల స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ వచ్చే ఏడాది అంటే 2026 కూడా మరింత మెరుగుపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎర్నింగ్స్ అవుట్లుక్ ఎనలిస్టుల ప్రకారం FY26 టు FY28లో మన FY25లో చూస్తే నిఫ్టీ ఎర్నింగ్స్ గ్రోత్ కేవలం 10% మాత్రమే ఉన్నప్పటికీ FY26లో అది మరో 10 to 20% జంప్ అవుతుందని ఎస్టిమేషన్ వేస్తున్నారండి. FY27 మరియు FY28 లో కూడా 15% స్టడీ గ్రోత్ వచ్చే అవకాశం ఉందని మన అనలిస్టులు నమ్ముతున్నారు. అంటే మన ఇండియన్ కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ తిరిగి బలంగా రీబౌండ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్ గా వచ్చే సంవత్సరం 2026కి అంటే ఈ ఏడాది మనం ఫోకస్ చేయాల్సిన సెక్టార్స్ ముఖ్యంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ అండ్ NBFCలు ఎర్నింగ్స్ విజిబిలిటీ బలంగా ఉందనుకుంటున్నారు. కన్జంప్షన్ స్టాక్స్ డిమాండ్ రివైవల్ తో సాలిడ్ గ్రోత్ ఉంటుందనుకుంటున్నారు. ఇండస్ట్రియల్ అండ్ క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫ్రా పుష్ మరియు మేక్ ఇన్ ఇండియా బూస్టింగ్ అవుతుందనుకుంటున్నారు. పర్టికులర్ గా హెల్త్ కేర్ అండ్ ఫార్మా, ఎక్స్పోర్ట్ డిమాండ్ ప్లస్ డొమెస్టిక్ ఎక్స్పాన్షన్స్, డిజిటల్ అండ్ టెక్నాలజీ థీమ్స్ అంటే AI, డేటా, ఫిన్టెక్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీలు ఇంకా బలంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి మరి అనలిస్టులు నమ్ముతున్నారండి. ఈ స్టడీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని 2026 కి నేను మీ ముందుకు ఒక మోడల్ పోర్ట్ఫోలియోని తీసుకొస్తున్నాను. ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఇది మీ రీసెర్చ్ కి యూజ్ అవ్వచ్చు. ఈ పోర్ట్ఫోలియో 10 స్టాక్స్ తో వచ్చాం. ఇవి ప్రముఖ రీసెర్చ్ బేస్డ్ స్టాక్ బ్రోకర్ ఇచ్చారండి. ఈ టాప్ 10 స్టాక్స్ చూస్తే మొదటిది భారతీ ఎయిర్టెల్, తర్వాత SBI, HCL టెక్, ఎటర్నల్, TVS మోటార్, మ్యాక్స్ ఫైనాన్షియల్, బయోకాన్, JK సిమెంట్, పూనావాల్ ఫిన్కార్ప్ అండ్ ప్రివీ స్పెషాలిటీ. ఈ 10 స్టాక్స్ ను మనం ఈక్వల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. అంటే ఉదాహరణకు మన దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉంటే ఈచ్ కంపెనీలో 10,000 రూపీస్ తో మనం కొనుక్కోవచ్చు అనుకుంటున్నాం. ఈ కంపెనీస్ ని ఎందుకు సెలెక్ట్ చేశారో కంపెనీ వైజ్ గా మనం స్టడీ చేద్దాం. మన పోర్ట్ఫోలియోలో ఫస్ట్ కంపెనీ భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ అండి. మనందరికి బాగా తెలిసిన కంపెనీ. మన భారతీ ఎయిర్టెల్ తన మొబిలిటీ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో బలమైన పనితీరును కొనసాగిస్తుంది. ప్రీమియమైజేషన్, ARPU అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ వృద్ధి, బ్రాడ్బ్యాండ్ విస్తరణ మరియు నెక్స్ట్రా డేటా సెంటర్ వ్యాపారం వేగంగా పెరుగుతుండటంతో కంపెనీకి దీర్ఘకాలిక క్యాష్ ఫ్లో విజిబిలిటీ బలపడుతుంది. మేనేజ్మెంట్ ఫోకస్ ఇప్పుడు తక్కువ మూలధన వ్యయం అంటే మోడరేటెడ్ క్యాపెక్స్ మరియు ఆపరేషన్స్ ఎఫిషియన్సీ మీద ఉంది. ఇది కంపెనీకి హెల్దీ ఫ్రీ క్యాష్ ఫ్లో మరియు స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడంలో సహాయం చేస్తుంది. ఇదే సమయంలో నెట్వర్క్ ఎక్స్పాండ్ అండ్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ పై పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఎయిర్టెల్ మీద ఎనలిస్టులు పాజిటివ్ వ్యూ కలిగి ఉన్నారండి. ఎందుకంటే ఇది 5Gకి రోల్ అవుట్, బ్రాడ్ బాండ్ ఎక్స్పాన్షన్ మరియు డిజిటల్ ఇన్ఫ్రా గ్రోత్ ద్వారా మల్టీ ఇయర్ ఎర్నింగ్స్ విజిబిలిటీ చూపిస్తుంది. ఎనలిస్టుల ప్రకారం FY25 టు FY28 ఈ కాలానికి రెవెన్యూ CAGR 15%, ఎబిటా CAGR 18% అంచనా వేస్తున్నారు. అంటే ఎయిర్టెల్ వచ్చే 3 సంవత్సరాల్లో సుస్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ భారతీ టెలికాం రంగంలో లీడర్ గా తన స్థానం మరింత బలపరుచుకునే అవకాశం కనపడుతుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. పరిచయం, ఇంట్రొడక్షన్ అవసరం లేని కంపెనీ. SBI తన డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ మరియు ఇంప్రూవింగ్ అసెట్ క్వాలిటీ వల్ల ఇంకా మార్కెట్ లో రిజిలియన్స్ మరియు లీడర్షిప్ కలిగి ఉంది. బ్యాంక్ యొక్క GNPA అంటే గ్రాస్ NPA అండ్ NNPA నెట్ NPA చాలా తక్కువ స్థాయిలో కనపడుతున్నాయి. అదే సమయంలో రీటైల్, SME మరియు కార్పొరేట్ లెండింగ్ సెగ్మెంట్స్ లో బలమైన మొమెంటం కనిపిస్తుంది. క్రెడిట్ గ్రోత్ సుమారు 13% ఇయర్ ఆన్ ఇయర్ వద్ద చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేనేజ్మెంట్ FY26 కోసం 12 to 14% లోన్ గ్రోత్ మరియు NIM నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ 3% పైన ఉంచుతామని చెప్పేసి అంచనా వేస్తుంది. ఇది సాధ్యమవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ప్రాజెక్ట్ సరళ వంటి స్ట్రక్చరల్ ఎఫిషియన్సీ ఇనిషియేషన్స్ మరియు 7 lakhs crores విలువైన కార్పొరేట్ లోన్ పైప్ లైన్ ఉండటం ఈ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ బలమైన ప్రదర్శన వల్ల SBI యొక్క రిటర్న్స్ రేషియో కూడా మెరుగుపడతాయి. ఎనలిస్ట్ అంచనా ప్రకారం FY27 కి రిటర్న్ ఆన్ అసెట్స్ 1.1%, FY27 ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 15.5% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే SBI యొక్క కోర్ ఎర్నింగ్స్ డ్యూరబిలిటీ పై ట్రస్ట్ పెరిగిందని మనం నమ్మొచ్చు. దీని రిజిలియన్స్ ఆపరేషన్స్ వల్ల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ అండి. ఇది ఈ కంపెనీ ప్రధానంగా IT సర్వీసెస్ మరియు ER&D ఇంజనీరింగ్ అండ్ R&D విభాగాల ద్వారా కొనసాగిస్తుంది. ఇటీవల AI ఆధారిత సొల్యూషన్స్ ఇప్పుడు మొత్తం ఆదాయంలో సుమారు 3% AI ద్వారా వస్తుందండి. బలమైన ట్రాక్షన్స్ చూపుతున్నాయి. AI ఫోర్స్ మరియు AI ఫ్యాక్టరీ వంటి ప్లాట్ఫామ్ ప్రొడక్టివిటీ పెంచుతూ కంపెనీకి నాన్ లీనియర్ గ్రోత్ ని అందిస్తున్నాయి. ఎనలిస్టుల అంచనా ప్రకారం FY25 టు FY27 కాలంలో HCL టెక్ $, రెవెన్యూలో 5.3% CAGR మరియు ఇండియన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో 7.2 CAGR సాధించే అవకాశం కనపడుతుంది. దీనికి గల ప్రధాన కారణాలు లార్జ్ డీల్ ర్యాంప్ అప్స్,
ఏఐ అడాప్షన్ వేగవంతం అవడం, హెల్దీ క్లయింట్ మైనింగ్ అండి. హెచ్సిఎల్ టెక్ ప్రస్తుతం భారతదేశంలోనే కాక గ్లోబల్ లో కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ క్యాప్ ఐటీ సర్వీసెస్ ఫర్మ్ గా ఎదుగుతుంది. దాని స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో మరియు ఆల్ కైండ్ ఆఫ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో దీని సస్టైనబుల్ లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ గా నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో ఎటర్నల్ అండి. మన జొమాటో ప్రస్తుతం బలమైన రెవెన్యూ మొమెంటం చూపిస్తుంది. దీనికి కారణం కంపెనీ తన వ్యాపార నమూనాను ఇన్వెంటరీ లెడ్ మోడల్ కు మార్చడం. ఈ మార్పు వల్ల కంపెనీకి నెట్ రెవెన్యూ స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి, గ్రాస్ మార్జిన్స్ మెరుగవుతున్నాయి మరియు హయ్యర్ ఇన్వెంటరీ ఓనర్షిప్ ద్వారా పూర్తి విలువను గుర్తించడం అంటే ఫుల్ వాల్యూ రికగ్నిషన్ సాధ్యమవుతుంది అనమాట. క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తుందండి. అంటే లైక్ బ్లింకిట్ లాంటి అనమాట. కొత్త స్టోర్లు ప్రారంభం అవుతుండటం, ఆపరేషన్స్ ఎఫిషియెంట్ పెరగడం వల్ల ఇది ఎటర్నల్ యొక్క ముఖ్యమైన గ్రోత్ డ్రైవర్ గా మారిపోయింది. అదే సమయంలో ఫ్రాంచైజీ మరియు ఈ కామర్స్ సెగ్మెంట్ కూడా తన వాటాను సుస్థిరంగా పెంచుకుంటూ కంపెనీ రెవెన్యూ డైవర్సిఫికేషన్ అందిస్తున్నాయండి. మార్జిన్స్ విషయంలో కూడా మెరుగుదల స్పష్టంగా కనపడుతుంది. కాంట్రిబ్యూషన్ మార్జిన్ మరియు ఎబిటా మార్జిన్ రెండు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది కంపెనీకి ఎర్లీ ఆపరేషన్ లెవరేజ్ లభిస్తుంది అంటానికి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు. అయినా కూడా కంపెనీ గ్రోత్ మరియు మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ని కొనసాగిస్తుంది. ఇది ప్లస్ పాయింట్. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ కంపెనీ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ టీవీఎస్ మోటార్స్ పరిశ్రమను మించి ప్రదర్శన చేస్తూ నిరంతరం బలమైన వృద్ధిని చూపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఫెస్టివ్ సీజన్ రీటైల్ గ్రోత్ బలంగా ఉండటం, జీఎస్టీ రేట్ కట్ వల్ల డిమాండ్ పెరగటం, డొమెస్టిక్ మార్కెట్ షేర్ లో 2-వీలర్ మరియు ఈవీ సెగ్మెంట్ లో గణనీయమైన వృద్ధిని సాధించడం చెప్పుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ కూడా బలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా ప్రాంతాల్లో విస్తృతమైన వృద్ధి కనిపిస్తుందండి. ఆపరేటింగ్ లెవరేజ్ మరియు ప్రోడక్ట్ మిక్స్ ఇంప్రూవ్ వల్ల మార్జిన్స్ క్రమంగా మెరుగుపడుతున్నాయి. కంపెనీకి ముందున్న పైప్ లైన్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. కొత్త ఉత్పత్తులు ప్రారంభం వల్ల FY27 అంచనాలు పెరిగిపోయినాయి. FY27 అంచనా ప్రకారం రెవెన్యూ CAGR 21%, ఎబిటా CAGR 25%, ప్యాట్ CAGR 29%. అంటే FY25 టు FY28 కాలానికి ఇది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ బలమైన వృద్ధి మరియు రాబడులు టీవీఎస్ మోటార్ కి సస్టైన్డ్ రిటర్న్స్ రేషియో అందిస్తాయని చెప్పడంలో సందేహమే లేదండి. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ నాకు చాలా ఇష్టమైన కంపెనీ అండి. మ్యాక్స్ ఫైనాన్షియల్ ప్రస్తుతం ఇండస్ట్రీ కంటే వేగంగా APE అంటే యాన్యువల్ ప్రీమియం ఈక్వలెంట్ వృద్ధి చూపిస్తుంది. దీనికి గల ప్రధాన కారణం కంపెనీ వ్యాపార మిశ్రమంలో ఉన్న ప్రొటెక్షన్, నాన్ పార్ మరియు యాన్యుటీ సెగ్మెంట్స్ లో గణనీయమైన వృద్ధి కనపడుతుంది. దీనివల్ల VNB అంటే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ మార్జిన్ బలంగా పెరిగింది. ప్రొపరైటరీ ఛానల్ అంటే తమ సొంత సేల్స్ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు ఛానల్స్ లో వృద్ధి కొనసాగుతుంది. అదే సమయంలో బ్యాంక్ ఇన్సూరెన్స్ ఛానల్స్ అంటే బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్స్ విక్రయం కూడా నాన్ యాక్సిస్ పార్ట్నర్షిప్ ద్వారా గణనీయమైన వృద్ధిని చూపిస్తుంది. పర్సిస్టెన్సీ ట్రెండ్స్ అంటే లాంగ్ టర్మ్ పాలసీ రెన్యువల్స్ కూడా మెరుగుపడ్డాయి. దీంతో కస్టమర్ సిక్నెస్ మరియు క్యాష్ ఫ్లో విజిబిలిటీ పెరిగినాయి. అకార్డింగ్ టు ఎనలిస్టుల ప్రకారం FY26 to 28 కాలంలో VNB మార్జిన్ క్రమంగా పెరిగి 25% to 26%, 26% to 26.5% వరకు చేరే అవకాశం ఉంది అనుకుంటున్నారు. ఇది మంచి లాంగ్ టర్మ్ కస్టమర్ బేస్ మరియు సుస్థిర వృద్ధి నాణ్యతను మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ బయోకాన్ లిమిటెడ్ అండి. బయోకాన్ లిమిటెడ్ ఇటీవల వియాట్రిస్ యొక్క బయోసిమిలర్ బిజినెస్ ని కొనుగోలు చేసింది. దాంతో ఇది ఇప్పుడు బయోలాజిక్ సెగ్మెంట్ లో లీడింగ్ గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ కంపెనీగా ఎదిగింది. వియాట్రిస్ యొక్క విస్తృతమైన కమర్షియల్ ఫుట్ ప్రింట్ అండ్ బయోకాన్ యొక్క ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇస్తుంది. దీంతో కంపెనీ పెద్ద స్థాయిలో ఇంటిగ్రేషన్ అడ్వాంటేజ్ లభిస్తుంది. వచ్చే సంవత్సరాల్లో అంటే FY26 to FY28 కాలంలో ఎస్టిమేషన్స్ బయోకాన్ తన 3 ప్రధాన విభాగాల్లో అంటే బయోలాజిక్స్, జెనరిక్స్ అండ్ CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో బలమైన వృద్ధి సాధించే స్థితిలో ఉందండి. భవిష్యత్తులో ఈ వృద్ధికి కారణాలు ఏంటి అంటే బయోలాజిక్స్ సెగ్మెంట్ లో ఇన్సులిన్ యాస్పార్ట్ వంటి కొత్త ఉత్పత్తుల ప్రారంభం, మార్కెట్ షేర్ పెరుగుదల, జెనరిక్స్ బిజినెస్ లో ఎక్స్పాన్షన్ అండ్ సింజిన్ విభాగంలో గ్రోత్ ప్లస్ ఆపరేటింగ్ లెవరేజ్ పెరగటం కారణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో JK సిమెంట్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ప్రస్తుతం తాత్కాలిక ధర ఒత్తిడి కలిగి ఉన్నప్పటికీ తన ఆపరేషనల్ రెసిలియన్స్ ని బలంగా కొనసాగిస్తుంది. ఈ వృద్ధికి కారణాలు ఏంటి అంటే సెంట్రల్ అండ్ సౌత్ ఇండియా మార్కెట్ లో బలమైన వాల్యూమ్ ట్రాక్షన్, 2 సమర్థవంతమైన కాస్ట్ కంట్రోల్ మెజర్స్, 3 గ్రాడ్యువల్ ప్రీమియమైజేషన్ అంటే అధిక నాణ్యత ఉత్పత్తుల వాటా పెరగటం. కంపెనీ కొత్త క్యాపబిలిటీ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. జైసల్మార్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి, బుక్సర్ గ్రిండింగ్ యూనిట్ ఇవి 2 ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ వాల్యూమ్ గ్రోత్ మరియు ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచే దిశగా ఉన్నాయండి. కంపెనీ 2030 నాటికి తన మొత్తం ఎనర్జీ మిక్స్ లో సుమారు 75% గ్రీన్
గ్రీన్ ఎనర్జీ అడాప్షన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దీర్ఘకాల సస్టైనబిలిటీకి ఒక పెద్ద అడుగని చెప్పుకోవచ్చు. ఎనలిస్టుల ప్రకారం FY25 టు FY28 కాలానికి అంచనా చూస్తే జేకే సిమెంట్ కి రొబెస్ట్ ఎర్నింగ్స్ కాంపౌండింగ్ కనిపిస్తుంది. దీని వెనుక స్పష్టమైన గ్రోత్ విజిబిలిటీ, సమయానుకూల కెపాసిటీ ఎక్స్పాన్షన్, 3 మార్జిన్ ఇంప్రూవ్మెంట్ పొటెన్షియాలిటీ ఉన్నాయండి. సో డెఫినెట్ గా మన జేకే సిమెంట్ ని ఒక కన్నేసి ఉంచొచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో పూనావాలా ఫిన్కార్ప్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ కొత్త నాయకత్వం కింద పూనావాలా ఫిన్కార్ప్ తన ఒక డిజిటల్ శక్తివంతమైన బహుళ ఉత్పత్తుల రీటైల్ ప్లాట్ఫామ్ గా మార్చే లక్ష్యంతో వేగంగా ముందుకు సాగుతుంది. ఈ మార్పు యొక్క కేంద్ర బిందువు డిసిప్లైన్ ఇన్ అండర్ రైటింగ్, స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ముఖ్యంగా AI ఆధారిత ఎఫిషియన్సీ అండి. కొత్త వృద్ధి ఇంజన్లు చూస్తే ప్రైమ్, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ ఫైనాన్స్ అండ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఈ కొత్త సెగ్మెంట్లు వేగంగా పెరుగుతూ FY25 టు FY28 ఈ కాలంలో సుమారు 50% AM CAGR వృద్ధికి మద్దతు ఇస్తున్నాయి. AI అండ్ మెషిన్ లెర్నింగ్ లో భారీగా పెట్టుబడులు జరుగుతున్నాయండి. అండర్ రైటింగ్, కలెక్షన్స్ మరియు గవర్నెన్స్ ప్రక్రియల్లో స్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్స్ కూడా తెస్తున్నాయి. దీని ఫలితంగా కాస్ట్ టు ఇన్కమ్ రేషియో FY25 లో 51% నుంచి FY28 నాటికి సుమారు 42% కి పడిపోతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీనివల్ల రిటర్న్ ఆన్ అసెట్స్ 3 to 3.5% స్థాయికి చేరుకోవచ్చు. అదే సమయంలో సెక్యూర్డ్ ప్రొడక్ట్ షేర్ పెరగడం వల్ల క్రెడిట్ కాస్ట్ క్రమంగా తగ్గుతుంది. సో FY26 టు FY28 ఈ అంచనాల ప్రకారం PAT CAGR 92%, ROA 2.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% అంచనా వేస్తున్నారండి. సో డెఫినెట్ గా ఈ కంపెనీ వైపు మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో లాస్ట్ స్టాక్ ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ భారతదేశంలోనే పెద్ద అరోమా కెమికల్ ఎక్స్పోర్టర్. ప్రపంచ అరోమా కెమికల్స్ మార్కెట్ లో 2030 నాటికి $9.2 బిలియన్ కి పెరగడంతో దీని నుండి భారీ లాభాలు పొందే స్థితిలో ఉంది. ప్రస్తుతం 48,000 MT ఉన్న వార్షిక సామర్థ్యాన్ని 2028 మార్చి నాటికి 66,000 MT కి పెంచే ప్రణాళిక కొనసాగుతుంది. ఇది కంపెనీకి లాంగ్ టర్మ్ గ్రోత్ దిశగా స్పష్టమైన ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది. తన సస్టైనబుల్ అండ్ హై మార్జిన్స్ ఉత్పత్తులపై దృష్టి సారిస్తూ ప్రివీ ఫైన్ సైన్సెస్ తో విలీనం కావడానికి ప్రణాళిక చేసుకుంటున్నారు. ఈ విలీనంతో బయో బేస్డ్ ప్రీమియం ప్రొడక్ట్స్ అంటే ఫుర్ఫరల్ మరియు సైక్లోపెంటాటోన్ లాంటి ఉత్పత్తులు కంపెనీ పోర్ట్ఫోలియోలో చేరతాయండి. ఈ కొత్త ఉత్పత్తుల కోసం FY27 నాటికి 18K MT మరియు FY20 నాటికి 36,000 MT సామర్థ్యం ఏర్పాటు చేయబోతుంది. FY25 టు FY28 కి ఫైనాన్షియల్ అవుట్లుక్ ఎస్టిమేషన్స్ చూస్తే రెవెన్యూ CAGR 27%, EBITDA CAGR 34%. దీని వెనుకున్న ప్రధానమైన డ్రైవర్లు 1 కోర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్, 2 కొత్త హై డిమాండ్ స్పెషాలిటీ ప్రొడక్ట్స్, 3 గ్లోబల్ గెయిన్స్ వంటి గివడంతో బలమైన పార్ట్నర్షిప్ కలిగి ఉండటం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన లేటెస్ట్ పోర్ట్ఫోలియో ఇన్సైట్స్. ఫ్రెండ్స్, మార్కెట్ ఇన్సైట్స్ ను రియల్ టైమ్ మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో అప్డేట్ చేస్తామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇలాంటి రియల్ టైమ్ మార్కెట్ లైవ్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒక ఎస్పెషల్లీ మన జీకే ఫ్యామిలీ కోసం మోతీలాల్ ఓస్వాల్ అండ్ ఎన్రిచ్ నుండి లైఫ్ టైమ్ ఫ్రీ డెమాట్ అకౌంట్ ఆఫర్ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ గా ఆఫర్ చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. జై హింద్.